DJ Moral Stories. చాట్ 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 వచ్చి తినండి. ఎంబీఏ మంగు ఫుల్ హెడ్ చాట్ ఇది. ఒక్కసారి తింటే వదలగలరు. తిరిగి తినాలని మనసుకు ఆశగా ఉంటుంది. ఇక్కడ అన్ని విధమైన చాటు ఉంది. కావాల్సింది తినేసి సంతోషంగా ఉండండి. ఈ కథ మణిపూర్ లో ఉన్న చిన్న గ్రామంలో జరిగింది. అక్కడ మంగు తన అమ్మ నాన్నలతో ఉండేవాడు. మంగు చిన్నప్పటి నుంచే చాలా బాగా చదువుకునేవాడు. వాళ్ళ సొంత దాబాలో వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు కష్టపడి సంపాదించి వాడిని చదివించారు. ఇప్పుడు వాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎంబీఏ చేయడానికి నగరానికి వెళ్ళబోతున్నాడు. అమ్మా, నేను సిటీకి వెళ్ళి పెద్ద డిగ్రీ చదవాలా అనుకుంటున్నాను. ఎంబీఏ చదవాలా అనుకుంటున్నాను. సొంతంగా కంపెనీ పెట్టాలా అనుకుంటున్నాను. మన కష్టపడాలన్న అవసరం ఇకపై లేదమ్మా. కానీ అంత డబ్బులకు నేనేం చెయ్యాలి? మీ నాన్నగారు 4 డబ్బులు సంపాదించి ఇవ్వడం లేదు. తీసుకున్న అప్పు కోసం ఈ ఇంటిని మీ బాబాయ్ పిన్ని రాయించుకున్నారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని ఇంటి నుంచి తరిమేస్తారో తెలియటం లేదు. అప్పుడు సుమిత్ర అక్కడికి చాలా కోపంగా వచ్చింది. అరే చంపా, ఇదేంటి ఇక్కడ నుంచి నీ పనికిరాని కొడుకుతో మాట్లాడుతున్నావు? ఇక్కడ చాలా పని ఉంది. ఇలాగే మాట్లాడాలంటే నీ పెట్టు పేడా సర్దుకుని ఇక్కడికొచ్చి మాట్లాడుకో. లేదు లేదు సుమిత్ర, నేను వెంటనే నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. చంపా భర్త తాగుడు అలవాటికి బానిస. ఆ అలవాటి ఆయనకి శత్రువుగా మారిపోయింది. వాళ్ళ అన్నయ్య వదిన ఆయన మత్తులో ఉన్నప్పుడు ఆయన ఆస్తి పూర్తిగా ఇంకా దాబా కూడా వాళ్ళ పేరుకే రాయించేసుకున్నారు. మంకీష్ ని ఆయన కుటుంబాన్ని దాబాలోను ఇంట్లోనూ వాళ్ళ పని వాళ్ళగా లోన్ మార్చేశారు. తీసుకుంటానమ్మా. రోడ్డు మొనలో బండి పెట్టి వ్యాపారం చెయ్యను. నేను తయారుగా ఉన్నానమ్మా. ఇకపై మీరు పనికి వెళ్ళొద్దు. మంగు నగరానికి వెళ్లి చదువుకున్నాడు. ఈ మంకేష్ ప్రతిరోజు తాగేసొచ్చి సుమిత్ర చెప్పిన మాటల్ని నమ్మి తను చంపాని కొట్టి టార్చర్ చేసేవాడు. ఇలా 2 ఏళ్లు పారిపోయాయి. మంగు మళ్లీ వాడు గ్రామానికి చేరుకున్నాడు. చంపా తన కొడుకుని చూసిన వెంటనే చాలా సంతోషపడింది. మంగు, నువ్వు వచ్చేసావా? అవునమ్మా, నాకు అన్ని విషయమూ అర్థమైంది. పెద్ద కంపెనీ సృష్టించాలంటే పెద్దగా ఆలోచించాలమ్మా. నా కంపెనీ స్టార్టప్ ఇక్కడి నుంచే మొదటి పెడుతున్నాను. మన పరంపర వ్యాపారం నుండి మీరికపై వాళ్ళ డాబాలో పని చేయొద్దు. నాకు నా కాలేజ్ నుంచి స్టార్టప్ కోసం ₹1,00,000 పైసలిచ్చారు. మంగు ఆ డబ్బుతో అద్దెకొక డాబాని తీసుకున్నాడు. తన పెద్దనాన్న పెద్దమ్మ దాబాకి పక్కనే ఎంబీఏ చాట్ అనే పేరు మీద ఒక దాబాని ఓపెన్ చేశాడు. సగం రేటుకు తిని ఎంజాయ్ చేయండి. రండి రండి, మంగు దాబాకి రండి. సగం డబ్బుని మిగిలించుకోండి. బాగా తిని ఎంజాయ్ చేయండి. చూసారా, ఈ బిచ్చగాళ్ళందరినీ మన ఇంట్లో ఉండనిచ్చారు కదా, ఇప్పుడు మన వ్యాపారానికే ద్రోహం చేస్తున్నారు. అమ్మ కొడుకు. నువ్వు బాధపడకమ్మా, వాళ్ళిద్దరినీ నేను ఒక దారి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంట్రా చంపా, నీకు తిమ్మురు ఎక్కువైందా? నేను ఒక మాట చెప్పినందువలన మహేష్ నిన్ను ఎలా కొట్టాడో మర్చిపోయావా? ఆ దెబ్బలంతా నువ్వు మర్చిపోయావనుకుంటా. లేదు బాబాయ్, అది ఆ దినాలంతా వెళ్ళిపోయింది. నొప్పి కూడా పోయింది. ఇంకా నొప్పి మీకే. తర్వాత మీ భార్య భరించలేకపోతారు. అప్పుడు అక్కడ ఒక కస్టమర్ సుమిత్ర దాబా వైపు వెళ్తూ ఉన్నారు. ఆ మామా, ఏం అక్కడికి ఇక్కడికి చూస్తున్నారు? డాబా ఇటుపక్క ఉంది. అరే చంపా, నువ్వా? అరే అవునండి. తర్వాత మీరెందుకు అక్కడికి వెళ్లారు? మా చాట్ ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. తగ్గింపులో అమ్ముతున్నాను. రుచిగా ఉంటుంది. టీతో స్నాక్స్ ని చేర్చుకోండి. అద్రిపోతుందని వదలగలరు. ఆ చాటును తినేసి కస్టమర్ చాలా బాగుందని చెప్పారు. నేను సుమిత్రా దాబాలోంచి చంపా బయటికి వచ్చేసాడని అందరికీ చెప్తాను. ప్రతిరోజు కష్టపడి ముందుకొస్తున్న చంపాని మంగుని చూసి సుమిత్ర చాలా అసూయపడింది. ఇప్పుడు వంట చేయడానికి కూడా మనకి మనిషి లేడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మంగు ఎంబీఏ చదివేసి చాట్ పెడతారంటే మన పిల్లలు పెడతారు కదా. వాడు బాగా చదువుకున్నాడుగా. ఉండు, వాడిని రమ్మంటాను. గంగేంద్రన్ ఫోన్ చేసి తన కొడుకుని గ్రామానికి రమ్మని చెప్పారు. సుమిత్ర ఇంకా నరేందర్ మాట్లాడే విషయం విని చంపా బాధపడింది. మంగు, ఇక మనం ఏం చేద్దాం? ఈ రోహిత్ అమ్మా నాన్న కంటే 10 ఇంతలు ఎక్కువగా ఆలోచిస్తాడు. అదే సమయంలో మంగు ఫోన్ కూడా రింగ్ అయింది. నాకు అన్ని విషయాలు తెలిసిపోయింది మంగు. రేపు గ్రామానికి రావాలనుకుంటున్నాను. అక్కడే ఉండి నీకు అమ్మకి సహాయం చేయాలనుకుంటున్నా. ఈసారి నువ్వు ఖచ్చితంగా కాదనకూడదు. చమేలి చిన్నప్పటి నుంచి మంగుని చాలా ప్రేమించింది. తను నగరంలో మేనేజ్మెంట్ చదువు కూడా పూర్తి చేసింది. కానీ నగరానికి వెళ్ళినా సరే తను ఎప్పుడూ మంగునే తలుచుకుంది. తను వెంటనే ట్రైన్ ఎక్కి మంగుకి సహాయం చేయడానికి వచ్చేసింది. మరుసటి రోజు పొద్దున్న గ్రామంలో పరిస్థితులు మారిపోయాయి. చూసినప్పుడు ఏమనిపించిందంటే నగరంలో ఉన్న సగం ప్రజలు గ్రామానికి వచ్చినట్టు అనిపించింది. చమేలి తనతో ఒక 4-5 వెయిటర్స్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ తో తను తీసుకొచ్చి నించుంది. ఇలా చూడండి అత్తయ్య, నేను వచ్చేసాను. ఈ చెఫ్కో డ్రెస్సు మీకు మంగుకి. నేను అందరి పనుల్ని కనిపెడుతూ ఉంటాను.
ఇంకొక వైపు మోహిత్ తన దాబా పేరుని మోహిత్ ఓపెన్ రెస్టారెంట్ అని పెట్టాడు. అరే ఏంటయ్యా, ఏంటి ఇలా చేసావు? ఇలా చేస్తే ప్రజలకి మన డాబా గుర్తే ఉండదు. మీరు పాతకాల మనిషిలాగా ఆలోచించంతం. ఈ డాబాని రన్ చేయడానికి కష్టపడి ఎంత పని చేయం కాదు. ఎక్కడ లేనట్టు కొత్త విధంగా అలా ఒక చాట్ ని మనం రెడీ చేయబోతున్నాం. దాంట్లో పెరుగు ఉండదు, చోలే భటూరే కూడా ఉండదు. రండి రండి, సగం రేట్లో మీ అందరికి సిటీ రెస్టారెంట్ లో దొరికినట్టుగా ఈ గ్రామ రెస్టారెంట్ లో దొరుకుతాయి. అరే ఇది చూడు బాబు, చాట్ మీరు ఎలా రెడీ చేస్తున్నారు? నాకు తినటానికి తీసుకురా. అది ఒక సర్ప్రైజ్ చాట్. తింటే మీకు మంచి ఫీలింగ్ దొరుకుతాయి. అలాగైతే నాకు తీసుకురా. ఊర్లో ఉన్నవాళ్ళు చాలా మంది గొప్పగా చెప్పుకుంటే విన్నాను. మీ చాటు బాగుంటదంట కదా. మోహన్ కుల్లెడ్లో సమోసా చాట్ తీసుకొచ్చాడు. సమోసాలో నూడిల్స్ ఫిల్లింగ్స్ కూడా ఉండింది. అది తిన్న సేట్ వాణ్ణి బాగా అప్రిషియేట్ చేశారు. బాబు మంగో, అద్భుతమైన ఐడియా చేసావయ్యా. డబ్బు నా దగ్గర ఎక్కువగానే ఉందయ్యా. ఎన్నో సిటీలకు వెళ్ళాను, కానీ ఇంత టేస్ట్ గా నేను ఎక్కడా తినలేదు. నేను నీ దాబాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ముందు ఓపెన్ రెస్టారెంట్ టేస్ట్ కూడా చూద్దాం అనుకుంటున్నా. సేట్ సుమిత్ర రెస్టారెంట్ వైపు వెళ్లారు. అక్కడ ఆయనకి చాట్ అనే పేరుతో స్వీట్ చట్నీలో గరం మసాలాని కలిపిచ్చేశారు. ఈ గ్రామం వాళ్ళకే తెలుసు నువ్వు ఎంత పెద్ద చెత్త పని చేసి మీ కుటుంబం పేరే చెడగొట్టావని. మీ పిల్లాడి ఫ్యూచర్ కోసం. కానీ వీడికి ఒక ఫ్యూచర్ ఉందనే కూడా నాకు తెలియట్లేదు. సేట్ మంగుతో వెళ్లి వాడితో మాట్లాడారు. నువ్వు తయారు చేసిన చాటు చాలా అద్భుతంగా ఉంది. ఇంక మీద డైలీ మా స్టాఫ్ కోసం మీ దాబా నుంచి ఆ స్పెషల్ చాట్ పంపించాల్సింది నీ బాధ్యతే. అర్థమవుతుందా? నేను 5 లక్షల రూపాయలు నీ డాబాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. నువ్వు అద్భుతంగా పనిచేస్తున్నావు, బాగా చెయ్యి. ఎంబీఏ చాట్ అద్భుతం. కొద్ది రోజుల్లోనే మోహిత్ ఓపెన్ రెస్టారెంట్ ని మూసేశారు. మంగు రెస్టో చాలా గొప్పగా మారిపోయింది. దాంతో పాటు ఫేమస్ కూడా అయిపోయింది. ఆ ఊరు చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆ కుల్లెట్ చాట్ ని వెతుక్కుంటూ మరీ వచ్చి తింటారు. తర్వాత ఒకరోజు సుమిత్ర తన కుటుంబంతో కలిసి వచ్చి తనతో చెప్పింది, నన్ను క్షమించండి చంపాన్ని. మీ విషయంలో మేము చేసిన తప్పుకి శిక్ష అనుభవించాం. ఇవాళ మా కొడుకు కూడా మందుకి బానిస అయ్యి జైల్లో ఉన్నాడు. మీ ఆస్తంతా నేను మీకే తిరిగిస్తాను. నేను సిద్ధంగా ఉన్నాను వదినా. ఇంకా మీ డాబా కూడా మీకే సొంతం. దయచేసి క్షమించండి వదినా. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించానమ్మా, దిగులు పడకండి. చంపా సుమిత్రాని పెద్ద మనసుతో క్షమించింది. తర్వాత తనకి సహాయం చేసి తన కొడుకుకి తన దాబాలోనే ఒక ఉద్యోగం కూడా వేసిచ్చింది. మంగేష్ మందు తాగడం కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోయింది. అందరూ చాలా సంతోషంగా జీవించారు.